దేశంలో చెలామణిలో ఉన్న తక్కువ విలువ కలిగిన 10, 20, 50 రూపాయల కరెన్సీ నోట్లపై కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లు కొరత లేదని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ ఆర్బీఐ ప్రకారం తక్కువ విలువ కలిగిన నోట్లకు సాంప్రదాయంగా ఏటీఎంల ద్వారా పంపిణీ చేయడం లేదన్నారు. చిన్న విలువ కలిగిన నోట్లను డిస్పెన్సర్ల ద్వారా పంపిణీ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్టు ప్రారంభించబడిందని సభకు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 439.4 కోట్ల 10 రూపాయల నోట్లు, 193 కోట్ల 20 నోట్లు, 130 కోట్ల 50 రూపాయల నోట్లను కేంద్ర బ్యాంకు సరఫరా చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 180 కోట్ల 10 రూపాయల నోట్లను, 150 కోట్ల 20 రూపాయల నోట్లను, 300 కోట్ల 50 రూపాయల నోట్లను సరఫరా చేసినట్టు తెలిపారు. నిరంతర ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ వివిధ డినామినేషన్ నోట్ల అవసరాన్ని అంచనా వేస్తుంది. ముద్రించడానికి అవసరమైన డినామినేషన్ మిశ్రమంపై ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. తక్కువ విలువ కలిగిన కరెన్సీకి ఉన్న డిమాండ్ను బ్యాంకు నోట్లు, నాణాల ద్వారా తీర్చవచ్చు. అంతేకాకుండా తక్కువ విలువ కలిగిన లావాదేవీలతో సహా మొత్తం లావాదేవీలలో డిజిటల్ చెల్లింపు పద్ధతులు గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ డిమాండ్ తీర్చడానికి తగిన పరిమాణంలో నోట్లు, వివిధ విలువలతో కూడిన నాణ్యాలను నిరంతరం చలామణిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆర్బీఐ తెలియజేసిందని మంత్రి తెలిపారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నివేదించిన ప్రకారం మరో ప్రశ్నకు బదిలిస్తూ రూపే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 111.17 కోట్ల రూపాయల విలువైన 3.72 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు మంత్రి తెలిపారు.